భయంకరమైన పరిస్థితుల్లో నా తండ్రి ప్రపంచమంతా నాయన కరోనా వైరస్ చేత ఆందోళన చెందుతూ భయపడుతూ దిగులు పడుతుండగా ఒక్కసారి నాయన ఈ కన్నుల దృష్టి మా ప్రపంచం పైన నుంచి నాయన కరోనా వైరస్ నా ప్రభావ నాయన నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నాయన మిమ్మల్ని భద్రపరుస్తూ రాష్ట్ర కాపాడుతూ క్షేమమిస్తున్న దైవానికి వందనాలు. మా బాధలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు మీరు మాకు తోడుగా ఉన్నారు, సహాయకుడిగా ఉన్నారు. మా ప్రతి అవసరత మీరు తీరుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నాయన ఆయన ఆరోగ్యములను మాకు ప్రసాదిస్తూ ఇదిగో మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఒక పరిశుద్ధాదివారం ఉందైనా మీరు మాకు దయా కిరీటంగా ఇచ్చి రీతిగా నీ నామాన్ని కొనియాడగలిగే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మా పైన చూపిన ప్రేమ, కనికరము, జాలి, దయా, నీ కృప, నీ వాత్సల్యతను బట్టి నీకే వందనాలు. ఇదిగోనైనా మా విశ్వాస ప్రయాణంలో నీవి లోకములో జీవించినంత కాలం నా ప్రభువా నీకు ఇష్టంగా ఉండుటకునైనా నీ ఆత్మ చేత మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నారు, పాప పద్ధతుల్లో ఉన్నారు, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న వారు ఉన్నారు. వారి నిమిత్తం ఎన్నో సంఘములు, ఎంతో మంది దైవజనులు, బోధకులు, స్వార్థికులు, ఆయా క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ నాయకులనైనా ఇదిగో ఆయా రీతులుగా నిస్వార్థను ప్రకటిస్తుండగా విన్నవారందరూ మారు మనసు పొందుటకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువని మీరే మార్గము సత్యము జీవమని మీ చెంతనే పాప క్షమాపణ ఉందని యేసు రక్తము ప్రతి పాపిని పరిహరించునని విశ్వసించుటకు వారి యొక్క అంతరంగ నేత్రులను తెరిచి ప్రతి మోకాలుని సన్నిధానంలో మోకరిల్లుటకు ప్రతి నాలుకని నామాన్ని ఒప్పుకొనుటకు ప్రతి బిడ్డనైనా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. ఇదిగోనైనా సంఘ కాపురులు, నా తండ్రి, బోధకులు, స్వార్థికులు, క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ నాయకులైనా మీరు అప్పగించిన పరిచర్యను తమ స్వలాభములు కాకుండా భయంతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంగా చేయడానికి ప్రతి బిడ్డని ఆత్మచేత మీరు సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నా. ఎంతో మంది నాయన జైలులో ఉన్నవారు బట్టి మీ బాధలు చెందుతున్నా, అడవి ప్రాంతంలో తిరుగుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. ఆయన వారికి కావలసిన మారు మనస్సును మీరు దయచేయండి. ఇదిగోనైనా దిక్కులేని వారు, అనాథులు, బీదలు, విధవరాలు, అన్నం లేక, వస్త్రం లేక, గృహములు లేక, దీన స్థితిలో, ఆత్మీయంలో ఉన్న బిడ్డలను బట్టి నీ బాధలు చెందుతున్నా. ఆయన బిడ్డల ప్రతి అవసరం దగ్గర మీరు తీర్చి కావలసిన ఆయుధాలను మీరు ప్రసాదించి ఆయన బిడ్డలను నీ కౌగిలిలో మీరు భద్రపరిచి దాచి కాపాడే క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది నా ప్రభువా సేవకులు డెంగ్యూ, కలరా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల చేత, పక్షవాతం చేత, కీళ్ళ పునరుద్ధి, దీర్ఘకాలిక వ్యాధుల చేత, క్యాన్సర్, టీబీ, గుండె జబ్బు, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ ప్రాబ్లం చేత, కరోనా వైరస్ చేత నాయన బాధపడుతున్న బిడ్డలందరినీ బట్టి నీ పాదముల చేత వస్తున్నాను. నాయన విశ్వాస సహితమైన ప్రార్థనలు నాయన రోగిని స్వస్థపరచని వాక్యంలో సెలవిచ్చిన దేవుడు, మేమైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నా. ప్రభువా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నాయన మీరు ముట్టండి ప్రభు. వారికి కావలసిన పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయా. ఇదిగోనైనా కరోనా వైరస్ వల్ల ఎంతో మంది నా ప్రభువా చనిపోయారు. నా ప్రభువా విడవబడ్డ కుటుంబాలకునైనా నెమ్మదిని, శాంతిని, సమాధానం, ఓదార్పును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వైరస్ బారిన పడిన ఎంతో మంది నాయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. నా తండ్రి బిడ్డలందరిని బట్టి నీ పాదముల చెంతకు వస్తున్నావయ్యా. బిడ్డలను మీరు దర్శించండి నాయన, మీరు ముట్టండి నా ప్రభువా. నాయన వారి గుండెలు, లివర్లు, ఊపిరితిత్తులు, నాయన గుండెలను, సమస్యలు మీరు పరిశుద్ధపరిచి నా ప్రభు క్షేమమును మీరు దయచేయండి నాయన. వారిలో ఉన్న వైరస్ మీరు తీసివేయమని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన ఇదిగో వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అందరిని బట్టి, ఆశా వర్కర్లను బట్టి నాయన ఇదిగోనైనా ఆయా రీతులుగా తమ ఉద్యోగ నెరవేరుస్తూ ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బట్టి, నైనా మీడియా వారిని బట్టి, మున్సిపాలిటీ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ వైరస్ బిడ్డలను తాకకుండా నైనా వారిని కౌగిలిలో మీరు భద్రపరిచి దాచి కాపాడి క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మా మామూలు ప్రాంతంలో ఉన్న కుటుంబాలను బట్టి నీ పాదముల చేత వస్తున్నాం నాయనా. నాయన బిడ్డలు వైరస్ బారిన పడి ఇదిగో గృహంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది నాయన ఇదిగో బిడ్డలు కుటుంబాలు ఉన్నాయి. నిన్నటి దినంలో కూడా నా తండ్రి మామూలు లక్ష్మణుని సన్నిధానంలో పిలుచుకున్నాను. నా తండ్రి బిడ్డ కుటుంబాన్ని పరిపూర్ణమైన ఓదార్పుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఇదిగో నా తండ్రి ఎంతో మంది తమ కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ శ్రమపడుతూ కష్టపడుతూ కూలి పనులు చేస్తున్న బిడ్డలున్నాను, అమాలీలుగా పనులు చేస్తున్న బిడ్డలున్నాను, రోడ్డు ఉడుస్తున్న బిడ్డలున్నాను, బోర్డు శుభ్రం చేస్తున్న బిడ్డలున్నాను, స్త్రీలు సైతం తమ కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ ఉన్న బిడ్డలున్నాను, సెంట్రింగ్ మేసులుగా వేదాలు మేసులుగా రాడ్ బిల్డింగ్ మేసులుగా పనులు చేస్తున్న బిడ్డలున్నారయ్యా. అని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నైనా మంచి పనుల చేత మీరు వారిని తృప్తిపరచండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. భయంకరమైన ఎండలో బిడ్డలు పనులు చేస్తూ ఉండగా ఎండ దెబ్బ కానీ వడ దెబ్బ కానీ తగలకుండా నీ మేఘ స్తంభములు మీరు అడ్డుగా వచ్చామని ప్రార్థిస్తున్నా. ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు, బస్సు, ఆయా వెహికల్స్ బిడ్డల మార్గంలో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. వ్యాపారం చేస్తున్న బిడ్డలున్నారు, ఆయా వృత్తుల ద్వారా తమ కుటుంబాల కొరకు శ్రమ పడుతూ బిడ్డలున్నారు, ఆయా వృత్తులుగా తమ ఉద్యోగుల కొరకు ప్రయాసపడుతూ బిడ్డలున్నారు, పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారి వ్యాపారంలో, వారి వృత్తులలో, వారి ఉద్యోగులైనా వారి అవసరాలను మీరు తోడుగా నుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది నా ప్రభా గర్భఫలం లేక బాధపడుతూ బిడ్డలున్నారు. నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని వాక్యంలో సెలవిచ్చిన దేవుడు వారి గర్భఫలను మీరు తెరవండి నాయనా. వారికి కావలసిన గర్భఫలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయనా. ఇదిగో సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయమని, ప్రసవించిన బిడ్డలు తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది నాయనా చదువుతూ ఉన్న బిడ్డలున్నారు. ఆన్లైన్ బిడ్డలు క్లాసెస్ వింటూ ఉండగా వారికి కావలసిన సమయోచిత జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయమని తల్లిదండ్రులు ఆశించిన రీతిగా బిడ్డలు చక్కగా చదువు ఉన్నత స్థాయికి మీరు సహాయం చేయడయా. ఉద్యోగం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగులను మీరు దయచేయండి. వివాహం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు మంచి తోడులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయనా. భారతదేశం అంతయు నా ప్రభా ఈ పరిశుద్ధ ఆదివారం పురస్కరించుకుని సంఘములు నీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా నాయనా ప్రతి దైవజనుని ఆత్మ చేత మీరు నింపండి. ప్రతి సంఘముని ఆత్మ సంచారమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా నాయనా సందేశాలు అందిస్తున్నా ప్రతి సేవకుని, ప్రతి సంఘానినైనా నీ ఆత్మ చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నాయనా విన్న వారందరూ నా ప్రభువా నాయనా ఇదిగో పరిపూర్ణంగా నా తండ్రి మన మారు మనసు పొంది నాయనా మీ కొరకు జీవించగలిగే ధన్యతను ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయనా. మా మామూలు ప్రాంతంలో ఉన్న సంఘములను కాపురులను బట్టి ప్రార్థిస్తున్నాం. కాపురులకు క్షేమమును మీరు దయచేయండి ప్రభువా. ఎంతో ప్రయాసపడి నాయనా సేవకులు తండ్రి నాయనా ఆహర్నిశలు నాయనా కుటుంబాల కొరకు, సంఘము కొరకు, దేశం కొరకు నాయనా ప్రపంచం కొరకు నా ప్రభువా నాయనా ప్రయాసపడుతున్నారయ్యా. ప్రార్థిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు నాయనా. మీరు అప్పగించిన సువార్తను అనేకులకు ప్రకటించి నాయనా అనేకులను రక్షణలోకి నడపడానికి నాయనా సేవకులు ప్రయాసపడుతున్నారయ్యా. ఆయన సేవకుల పైన మీకు దృష్టి ఉంచి నా ప్రభువా వారికి క్షేమమును దయచేయమని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయన సంఘములను మీరు దీవించి ఆశీర్వదించండియా. మానవ సంఘములను బట్టి మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరిచర్య చేస్తున్న సేవకులను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు కావలసిన దీవెనలను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇది ఒక ఆలయ నిర్మాణం ద్వారము మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. మా సంఘ యవన సమాజంలో, స్త్రీల సమాజంలో, సంఘ పెద్దలు అద్వైతులను బట్టి ప్రార్థిస్తున్నారైనా. నాయనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ వృద్ధుల కంచెలు కాపులుగా ఉంచండి నాయనా. ఏ వైరస్ అయినా మా ప్రాంతంలోనికి రాకుండా, కుటుంబాల్లో ప్రవేశించకుండా మా ప్రాంతం చుట్టూ, గృహముల చుట్టూ మీ వృద్ధుల కంచెలు అగ్నిగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి సంఘంలో జరుగుతున్న పనులను బట్టి నీ పాదముల చెంతకు వస్తున్నాం. కాపాడు ఆ విషయంలో, గేటు విషయంలో, బాత్రూమ్స్ విషయంలో ద్వారములు మీరు తెరిచిన దేవుడు నాయనా. ఆర్థికంగా మీరు సహాయం చేస్తున్న దేవుడు. అనేకమైన కుటుంబాలను
ఫీజు విషయంలో భారములను మీరు తెలుసుకున్న దేవా నీకే వందనాలు. బిడ్డలను నాయనా పరిపూర్ణ సేవకునిగా మీరు సిద్ధపరచండి. సువార్త వ్యాప్తిలో బిడ్డలు బలమైన సాధనముగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడోనైనా మా యువన బిడ్డలందరినీ బట్టి నీ పాదముల చెంతకు వస్తున్నాం ప్రభువా. బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. ప్రమాయముల బిడ్డలను నీ కౌగిలిలో మీరు భద్రపరిచి దాచి కాపాడి ప్రతికూలమైన పరిస్థితుల్లో నా తండ్రి బిడ్డలకు క్షేమము మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నా యేసయ్యా. ఇది సేవకులను పాస్టర్లకు ఇచ్చిన కుమార్తెలను బట్టి వందనాలు. మా కుటుంబం పక్షాన మీరు చూపుతున్న ప్రేమ చేస్తున్న ప్రతి వేళను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయమునైనా సంభవించకుండా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్న దేవా నీకే స్తుతి చెల్లిస్తున్నాం. నైనా ఈ పరిశుద్ధ ఆదివారంలో మేము సమాజముగా కూడుకోలేక నా ప్రభా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా తండ్రి ఈ రీతిగా మేము ఆరాధన జరిగిస్తుండగా గృహాలలో బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభు. నైనా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు పాటల ద్వారా వాక్యం ద్వారా నైనా నీ నామాన్ని మీరు స్తుతిస్తుండగా మీ సన్నిధిని ప్రసన్నతని ఆత్మ సంచారమును మీరు మా మధ్యలో ఉంచి నైనా ఈ మైకు ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డను మీరు సంధించి మీ ఆత్మ చేతనైనా బిడ్డను మీరు బలపరిచి నా ప్రభువా ఈ ఆరాధన అంతటినైనా నీకు మహిమార్థముగా మీరు జరిగించుకొని ఈ దీన సేవకుని ఆత్మ చేత బలపరిచి మీరే వాడుకుని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా ఎదిగోన ప్రభువా, నా తండ్రి గతించిన ఆదివారం రోజు నుండి నా తండ్రి ఎదిగో ఈ వారం వరకు నా ప్రభువా క్షేమాన్ని దయచేసినందుకు నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. నా ప్రభువా, ఎందరో నా ప్రభువా బిడ్డలు నా తండ్రి నాయన కరోనా వైరస్తో అల్లాడుచున్నారు నాయన. అయ్యా నీ కనుదృష్టి వారిపై ఉంచుము నాయన, ఒక్కసారి ఉంచుము నాయన. ప్రభువా, ఎంతో గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రములు. నీ మాట ఎరిగి నీ మాట విన్న ప్రతి బిడ్డను నా ప్రభువా కరుణించే దేవుడవు తండ్రి, ప్రేమించే దేవుడవు నాయన, నీకు స్తోత్రములు నాయన. గృహంలో చేరి నా ప్రభువా నీ వాక్యముకై ప్రభువా కనిపెట్టుకొని చూన్న బిడ్డలను బట్టి నా ప్రభువా ప్రార్థిస్తున్నాము నాయన. ప్లాటినం బ్యాప్టిస్ట్ సభ్యురాళ్ళు నా ప్రభువా, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు నా తండ్రి, సంఘ పెద్దలు, అడ్వైజర్స్ నా తండ్రి ప్రభువా, ప్లాటినం బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులనందరినీ ప్రభువా ఆస్వాదించండి నాయన. ఈ కరోనా వైరస్ను నా ప్రభువా ఏ బిడ్డలకు తండ్రి సోకకుండా నా తండ్రి నీ యొక్క తండ్రి కాపుదలను నా ప్రభువా, నీ యొక్క అగ్నిని ప్రభువా కంచెగా తండ్రి ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవానికి స్తోత్రములు నాయన. ఏ బిడ్డకు తండ్రి వ్యాప్తి చెందకూడదు నాయన. ప్రభువానికి స్తోత్రములు. జరుగుతున్న ఆరాధన బట్టి నా ప్రభువా ఇదిగో తండ్రి నీకే మహిమా ఘనతలు తెచ్చుకో నాయన. అయ్యా ఇదిగో నా ప్రభువాని మందిరంలో ఆరాధన జరిగించవలసి ఉండే నాయన. ఇదిగో నా ప్రభు జరిగించుకోలేకపోతున్నాము నాయన, క్షమించాలి నాయన. ఈ యొక్క తండ్రి వైరస్ను నా ప్రభువా యేసు నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా ప్రతికూల సమయంలో నా ప్రభువా మేము ఉన్నాము నాయన. మాపై తండ్రిని కనిపిస్తూ ఉంచండి నాయన, మమ్మల్ని నడిపించండి నాయన. బలమును, శక్తిని, ధైర్యంను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కావాల్సిన అవసరతలు తీర్చండి నా ప్రభువా. బిడ్డలకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యము కలిగి నీ మందిరంలో చేరి నా ప్రభువా సాక్షి ఇచ్చే బిడ్డలుగా తండ్రి తను సాయం చేయండి. ఈ దైవ సేవకురాలు నా ప్రభు చదివిన వాక్యాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నీ బిడ్డలు, నీ ప్రియమైన బిడ్డలు పాడిన పాటలను బట్టి ప్రభువా నీకు వందనాలు నాయన. ప్రభువా ఇవ్వ తండ్రి అయ్యగారు వాక్యం విత్తనై ఉండదు తండ్రి, నీ దైవ సేవకుని మరుగుపరిచి నా ప్రభువా మీరు ఏడంతల ఆత్మదైవ సేవకు దయచేసి నా ప్రభు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ప్రభు మాకు పంచమని ప్రభువా నీ పాదములను పట్టుకుని అడుగుతున్నాము. ఇదిగో తండ్రి ప్రారంభం నుండి నా ప్రభు అంతం వరకు నా ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున
ఈ యొక్క ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవాది దేవుడు ఈ దీనుని ప్రేమించి ఈ ప్రతికూలమైన పరిస్థితులలో తన కౌగిలిలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి సజీవునిగా దేవుని మందిరంలో చేర్చిన విధానమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన దినం. ఈ దినము మదర్స్ డే. నేను తల్లులందరికీ నేను శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే. ప్రతి తల్లి ధన్యురాలు. తల్లి యొక్క పాత్ర కుటుంబంలో చాలా గొప్పది. తల్లి సంరక్షణలో పిల్లలు వృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు అని నేను సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. తల్లులుగా అతి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది తల్లులు ఉన్నారు. యోగవేతు, అమ్రాము వారికి పుట్టిన కుమారుడు మోషేను వారు త్యాగం చేస్తూ ఉన్నారు. దేవుని సేవకునిగా, ఒక నాయకునిగా మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండడానికి, సాత్వికునిగా ఉండడానికి తల్లి పాత్ర ఎంతో ఉందని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. హన్నా తాను చేసిన విజ్ఞాపనలు, తాను చేసిన రోదన ప్రభు విన్నాడు. కుమారుని సమూయేలు ఇచ్చినప్పుడు ఆ సమూయేలు ఆ తల్లి దైవభక్తిలో పెంచక ఆ సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చాలా మంది తల్లులు తమ కుమారులను, తమ కుమార్తెలను దేవుని కొరకు సమర్పించిన ఆ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఫిలిప్పీ కుమార్తెలు ప్రవచించేవారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే జకర్యా, ఎలిజబెత్ వారికి పుట్టిన కుమారుడు యోహాను. ఆ యోహాను దేవుని కొరకు సమర్పించి దేవుని సువార్త రాజ్యవ్యాప్తిలో మొట్టమొదటిగా ఒక పనిముట్టుగా సిద్ధపరిచిన తల్లి ఎంత ధన్యురాలు. ఈ పరిశుద్ధ ఆదివారంలో నేను తల్లులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మీకు మంచి ఆయురారోగ్యములు ఇచ్చి మీ కుటుంబంలో మీ పాత్ర దేవుడు చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్లయితే స్త్రీల గురించి అక్కడ ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇర్మియా విలపించి ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను చూసి, వారి యొక్క పరిస్థితులను చూసి ఇర్మియా ఆయన కన్నీరు కారుస్తూ ఈ ప్రవచనాలను ప్రవచిస్తూ ఉన్నాడు. స్త్రీలారా, మీరు యెహోవా మాట వినుడి అంటూ ఉన్నాడు. స్త్రీలారా, మీరు రోదన చేయ నేర్చుకుని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ భయంకరమైన పరిస్థితులలో ఖచ్చితంగా రోదన చేసే స్త్రీలు, దేవుని మాటకు లోబడే స్త్రీలు కావాలని ప్రభువు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ దినాలలో మనము చూసినట్లయితే బయట భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కరోనా వైరస్ చేత వణుకుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. ఆ వైరస్, ఆ మరణం మన భూమిలోనికి వచ్చేసింది, మన ఊరిలోనికి వచ్చేసింది. అది మన ఇంటికి లేదా ఆ మరణము పొంచి ఉంది. ఆ మరణము బారి నుండి మనమందరము తప్పించబడాలి అంటే ప్రియ దేవుని వెళ్ళాలా, కుటుంబాలలో రోదన అవసరం, కుటుంబాలలో ప్రార్థన అవసరం. ప్రతి తల్లి తమ కుటుంబంలో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరణం కిటికీలకు పొంచి ఉంది. మరణం మనిషి ఎదుట ఉంది. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. శవములు కుప్పలుగా పడుతూ ఉన్నాయి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియ దేవుని కొన్ని ప్రాంతాలలో పూడ్చి పెట్టడానికి సమయం లేక, కాల్చడానికి సమయం లేక కుప్పలుగా వేసి కాల్చి వేస్తూ ఉన్నారు. కొన్ని సమాధుల తోటలో హౌస్ఫుల్ అని బోర్డులు పెడుతూ ఉన్నారు. వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇదిగో శవాలు కుప్పలుగా పడుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే దానికి మనమేమైనా కారణమా? మనమేమైనా దేవుని మాటకు తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? మనమేమైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మన ఇష్టానుసారముగా మనము జీవిస్తూ ఉన్నామా? మనల్ని బట్టే ఇంత భయంకరమైన కీడు ఈ లోకంలోనికి వస్తే ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ప్రియ దేవునిలారా, ఇర్మియా గ్రంథం ఒక్కసారి మీరు బైబిల్స్ ఉంటే గృహాలలో ఖచ్చితంగా ఈ వాక్య భాగాలను మీరు పరిశీలన చేయాలని నేను సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనం చదవమని. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనము. తమ హృదయ మూర్ఖపు చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయేను. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తూ ఉన్నారు. దేశము ప్రపంచము పాడైపోవడానికి, ఈ భయంకరమైన పరిస్థితులను మనం చూడడానికి గల కారణం ఏమిటంటే సృష్టికర్తను మనము మర్చిపోతూ ఉన్నాం. సృష్టంలో ఉన్న వాటిని మనము పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతులకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని కారణం ఏంటి అంటే మనమే దేవుని మర్చిపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నాం, దేవుని మనం త్రోసివేస్తున్నాం. మనం ఇష్టానుసారంగా మనం జీవించడమును బట్టి ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. 20వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
వీధిలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరును లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా, పిల్లలు లేకుండా మరణము మన కిటికీలను ఎక్కుతూ ఉంది. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు. కానీ మన కళ్ళెదుట మనం ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితులలో మరణం మన ఎదురుగా ఉన్నా ఆ మరణాన్ని మనం తప్పించుకుంటూ తిరగడానికి, మనల్ని మనము కాపాడుకోవడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనము ఖచ్చితంగా ప్రభువును సమీపించడం మనకెంతైనా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, మరణము కిటికీలను ఎక్కుతూ ఉండగా, ఇదిగో మన మరణము మన ఇంటి కిటికీలను ఎక్కుతూ ఉండగా, ఆ కిటికీలను గుండా మరణం మన ఇంటిలోనికి వస్తూ ఉండగా, ఇదిగో గృహంలో ఉన్న మనం దేవుని సన్నిధానంలో రోదన చేయకపోతే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయకపోతే, ప్రభువును మనం సమీపించకపోతే, ప్రభువును మనం ఆరాధించకపోతే, ప్రభువును మనం స్తుతించకపోతే మనం ఎలా తప్పించుకుంటాం? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కిటికీలు ఉన్నాయి. కానీ నేను ఒక 3 కిటికీలను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెహోషువ యెరికో పట్టణాన్ని జయించడానికి వెళ్ళిన ఆ సందర్భంలో ముందుగా వేగుల వారిని యెరికోకు నడిపిస్తూ ఉన్నారు. మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మీరు తెరిచి ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వేగుల వారు యెరికో పట్టణానికి వెళ్ళిన సంగతి యెరికో రాజు తెలుసుకుని వారిని చంపడానికి సైనికులను పంపగా, ఇదిగో ఆ వేగుల వారు రాహాబు ఇంటిలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు ఇంటిలో వేగుల వారు ఉన్నారని తెలుసుకున్న సైనికులు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు రాహాబు మేడగదిలో పైన వారిని దాచిపెట్టడం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వేగుల వారు దాచిపెట్టి ఈ సైనికులతో ఆ రాహాబు ఉంది, వారు వచ్చిన సంగతి నిజమే, కానీ వారు వెళ్ళిపోయారు. ఇదిగో మీరు త్వరగా వెళ్తే ఇదిగో ఆ గవిని ఎదుట ఆ ప్రాకారము దాటక ముందే వారు మీకు దొరుకుతారని చెప్పినప్పుడు ఆ సైనికులు పరిగెత్తుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు రాహాబు ఇశ్రాయేలు దేవుని గణపరుస్తుంది, మహిమపరుస్తుంది. ఆయన చేసిన గొప్ప కార్యములన్నిటినీ ఆ వేగుల వారికి తెలియచేస్తూ ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి 9వ వచనం చదువుతారని త్వరగా 9వ వచనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా మీ దేశమును మీకు ఇచ్చుచున్నానని, మీ వలన మాకు భయము పుట్టుననియు, ఈ దేశ నివాసులందరికీ నేనెరుగుదును. వచ్చినప్పుడు ఆరిపోజేసెను. సీహోనును ఓగును మీరేమి చేసిరో మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. నీ ఎదుట ఎట్టి మనుషునికైనను
ఉపకారము చేసితిని గనుక నేను నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు వేగుల వారి నుండి యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తుంది. రాహాబు గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. రాహాబు ఆ స్త్రీ, ఆ వ్యక్తి తన తల్లిని, తన తండ్రిని, తన అక్కచెల్లెలను, తన అన్నదమ్ములను, తన బంధువులను మరణము కాకుండా రక్షించుకోవడానికి ఇదిగో వేగల వారిని ఒక ఆనవాలు అందుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎంత మాత్రము రక్షించుకోలేము, మనం ఎంత మాత్రము కాపాడుకోలేము. మనము కాపాడాలన్నా, మనము రక్షించాలన్నా, మరణము కాకుండా మనము జీవముతో ఉంచాలన్నా ప్రభువైన యేసుక్రీస్తే. ఆ సంగతి తెలుసుకున్న రాహాబు బతిమాలుకు ఇదే దేవుని సన్నిధానంలో మరణము మన కిటికీలను ఎక్కుతూ ఉండగా దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయగలిగే ఒక కుటుంబముగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ సభ్యులుగా దేవుని వైపు మనం చూడగలిగితే ఎంత ధన్యుడు. ఆ వేగుల వారు రాహాబు ఒక సూచన ఇస్తూ ఉన్నారు, ఒక గుర్తు ఇస్తూ ఉన్నారు. మీరు 18లో వచ్చినప్పుడు చూస్తే, అమ్మా నీ ఇంటిలోనికి మరణము రాకుండా, నీ ఇంటి సభ్యులు మరణించకుండా, నీ ఇంటి కిటికీలో నుండి మరణము నీ ఇంటిలోనికి రాకుండా నీ కిటికీకి ఒక తొగరు దారము కట్టమన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తొగరు దారము ఎర్రని దారము కట్టమంటున్నారు. మీరు 18లో వచ్చిన చూస్తే ఆ మాట మీకు కనబడుతుంది. చదువుతారమ్మా. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. నీ ఇంటి ద్వారములో నుండి వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. నీ కుటుంబము రక్షించబడాలి అన్నా, నీ కుటుంబం మరణము కాకుండా ఉండాలి అన్నా, ఇదిగో కిటికీకి ఎర్రని దారము కట్టమంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎర్రని దారం యేసుక్రీస్తే. ఇదిగో మనము కిటికీలను ఎక్కుతూ ఉండగా మన కిటికీలకు ఎర్రని దారము, తొగరు దారము కట్టే భారం మనకి ఎంతైనా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎర్రని దారము యేసుక్రీస్తే. ఇదిగో మన పాపములు ఎర్రనివై కెంపు వలె కనబడుతున్నాయంటాడు యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18లో వచ్చిన త్వరగా ఆ బైబిల్స్ ఉంటే తీసి కొంత సహాయం చేయండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18లో వచ్చిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, తండ్రి రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, మీ పాప
ప్రియ దేవుని బిడ్డలారా, పాపము అవి ఎర్రవి అయినను ప్రియ దేవుని బిడ్డలారా, అవి హిమము కంటే తెల్లగా, గొర్రెపుచ్చు కంటే తెల్లగా చేయగలిగే శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపమును ఆయన మోస్తూ పాపము లేని ఆయన పాపముగా మార్చబడ్డాడు. అందుకే ఆ సులభితో ఆ యొక్క యెరూషలేము చరిత్రను అడుగుతున్నాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి అంటే, పరమగీతములు 5వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే, ఇదిగో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అది ఎరుపు గుర్తు. ప్రియ దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములు ఎర్రనివైనప్పుడు, ఇదిగో పాపము లేని ఆయన పాపముగా మార్చబడి, ఇదిగో ఆయన ఒక రక్తపు ముద్దగా, ఇదిగో యెరూషలేము గవిని వెలుపల ఆయన గొల్గొతా కొండ మీద, ఇదిగో ఆయన ఒక సిలువలో ఒక పొగరు దారముగా ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆ పొగరు దారము మీ ఇంటికి నా ఇంటికి ఒకవేళ ఉండగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మరణము ఎంత మాత్రము కూడా మన కిటికీలు గుండా లోనికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తము పొందిన దెబ్బలు, ఆయన మన పాపముల నిమిత్తము పొందిన శ్రమలు, ఆయన మన పాపముల నిమిత్తము కార్చిన రక్తము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ దృశ్యాన్ని మనము స్మరిస్తూ, ఇదిగో ఒక పగరు దారముగా, ఎర్రని దారముగా ఆయన ఆకాశమునకు భూమికి వేలాడుతూ ఉన్న యేసును ఒకవేళ మనము అంగీకరించగలిగితే, మరణము ఎంత మాత్రము కూడా మనము సమీపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఉందండి మన ఇంటి కిటికీలకు యేసు రక్తం ఉందా, తొగరు దారం ఉందా, ఎరుపు దారం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు మన కిటికీలకు, మన ద్వార బంధనములకు ఆయన కాపరిగా ఉన్నాడా? ఒకసారి మనకు మనం ఆలోచన చేసుకోవడం ఎంతైనా అవసరం. మరణము నుండి తప్పించగలిగే శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ తెగులు నీ గుడారములో సమీపించదన్నాడు ప్రభు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తును మనము సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఇదిగో ఆ ఎర్రని దారము, ఆ ఎరుపై ఉన్న యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి, ఎర్రనివైన నీ పాపములు ఆయన రక్తములో నీవు కలుపుకొని పరిశుద్ధపరచుకొని తెలుపు చేసుకొని, ఇదిగో నీవు ప్రభువు వైపు చూడగలిగితే ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. ఇదిగో ఆ తొగరు దారం, ఆ ఎర్రని దారం, రాహాబు, ఇదిగో ఆయన ప్రాకారముల మీద, ఎరికో ప్రాకారముల మీద కట్టబడిన ఆ ఇంటి కిటికీకి తొగరు దారము, ఆ ఎర్రని దారము కట్టగా రాహాబు కుటుంబం రక్షించబడింది. రాహాబు కుటుంబం విమోచించబడింది. రాహాబు కుటుంబం మరణములో నుండి జీవములోకి రాగలిగింది. రాహాబు ఇదిగో వంశావళిలో చేర్చబడింది. ఎరికో అనగా శాపం, ఎరికో అనగా పాపం. ఎరికో పట్టణంలో ఇదిగో పాపి అయిన చెక్కయ్య ఉన్నాడు. ఆ పాపి అయిన చెక్కయ్య చూడడానికి వెళుతూ ఉన్నాడు. బంతిమై అనే గుడ్డివాడు భిక్షగా ఉన్నాడు. భిక్షగాన్ని చూడడానికి వెళుతూ ఉన్నాడు. ఇదిగో ఎరికో పట్టణంలో పాపిని దారులు ఉన్నారు. ఇదిగో యెరూషలేము నుండి ఎరికోకు వెళుతూ ఉన్న దారిని చంపి వారి దగ్గర ఉన్నదంతయు దోచుకున్న వారు ఎరికో పట్టణంలో ఉన్నారు. ఎరికో పట్టణము పాపము చేత నింపబడిన పట్టణములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. ఈ దినం నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి ప్రభువు రావాలని ఇష్టపడుతున్నాడు. దోచుకున్న వారు ఎరికో పట్టణంలో ఉన్నారు. ఎరికో పట్టణము పాపము చేత నింపబడిన పట్టణములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. ఈ దినం నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి
ప్రభు రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయమే దేవాలయం, ఈ ఉదయమే దేవాలయానికి నిజంగా పొగరు దారము కట్టిన కిటికీ మనకు పెట్టుకోగలిగితే ఎంత ధన్యుడు. ఈ పరిశుద్ధ ఆదివారంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే రాహాబు ఇది వంశావళిలో చేర్చబడింది. ఎంత కనురాలంటే రాహాబు దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది, దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసింది, దేవుని కొనియాడింది. గుండెలు కరిగిపోయేంతగా ప్రభువును సమీపించిన రాహాబు క్రీస్తు వంశావళిలో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చేర్చబడింది. అదే రాహాబు ప్రియ దేవుని బిడ్డలారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల సమూహంలో చేర్చబడింది. ఒకసారి తీసారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? 31వ వచనం త్వరగా. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. విశ్వాసమును బట్టి రాహాబు ప్రభువు వైపు చూసింది, వేగుల వారిని చేర్చుకుంది. ఇదిగో అవిశ్వాసులతో నశింపకుండా జీవముతో ఉంది. విశ్వాసుల పట్టికలో రాహాబు చేర్చబడింది. ప్రియ దేవుడిలారా, ప్రియ తల్లులారా, ఎంత గొప్ప స్త్రీ అంటే రాహాబు. ఈ దినం ఈ మదర్స్ డే ఒక తల్లిగా రోధించే అనుభవం, దేవుని మాటకు లోబడే అనుభవం, ఒకవేళ కుటుంబ యజమాను రాలిగా నీకుంటే నీ కుటుంబం సంరక్షించబడుతుంది, నీ కుమారుడు నీ కుమార్తెలు సంరక్షించబడతారు, నీ బంధువులు సంరక్షించబడతారు, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. మొదటి కిటికీ నీ ఇంటికి నువ్వు కట్టుకోవలసింది ఎర్రని తాను ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ ఎర్రని తుగరు తారను నీ కిటికీకి నీవు కట్టుకుని ఉంటే మరణం నీ కిటికీలకు ఎక్కకుండా నీకు నీ కుటుంబం క్షేమంగా ఉంటుందని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ కిటికీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకమంతా పాపం చేత నింపబడింది. మానవులు పాపం చేత కూలిపోయారు. మానవుల హృదయం చెడిపోయింది, పాపం చేత నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నరుల చెడుతనము విస్తరిస్తుంది. ఇదిగో దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారు చూసి వివాహాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా పాపం చేస్తూ జీవిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు లోకాన్ని చూస్తూ ఉన్నాడు. లోకాన్ని చూసి అయ్యో నా స్వరూపంలో చేసుకున్న మానవుడు నన్ను విడిచి ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నాడే అని దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి మీరు తెరిచి ఉంచితే 5-6 వచనాలలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. కారణం ఏంటంటే మానవుడు చేసిన పాపం. ఈ పాపం విస్తరించడం వలన ఎన్నో మార్లు హెచ్చరించిన దేవుని మాటకు మానవుడు లోబడనందున ఇదిగో లోకము జలప్రలయం చేత ముంచివేయడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా జలప్రలయం చేత ముంచివేయబడుతూ ఉందని ప్రకటించిన మానవులు లోబడని వారిగా ఉన్నారు. వారి పాపం విస్తరించి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉండగా ఇదిగో నోవాహు నీతిమంతుడు కనుక, దేవుని దృష్టికి ఆయన యథార్థవంతుడు కనుక నోవాహును
నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు భార్య షేము, హాము, యాపెతు, తన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు, భార్య భర్త ఒక ఓడను చేసుకోమన్నారు. వారు ఓడను చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. లోకమంతా నీటిమయమైపోయింది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు లోకాన్ని తుడిచి వేస్తున్నాడండి. ఇదిగో 150 రోజుల తర్వాత ఇదిగో ఈ ఓడ అరారత్ పర్వతం మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 10 మాసములు గడిచిపోయాయి. 10 మాసములు గడిచిపోయాయి. నీళ్ళేమైనా మీరు 8వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. నీళ్ళేమైనా తగ్గాయేమో అని ఆయన ఒక ఓడ కిటికీను తెరిచి కాకిని పంపుతూ ఉండగా కాకి వెళ్ళిపోయింది. అటు ఇటు తిరుగుతూ ఆ ఓడలోనికి రాకపోయింది. మీరు 5-6 వచనాలు చూస్తే 7వ వచనం అనుకుంటా, 6వ వచనం కింది భాగం 7వ వచనాన్ని చూస్తే ఆ మాట, కిటికీ తెరిచి కాకిని పంపితే ఆ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంది. మరలా తిరిగి రాలేదండి. ఈ దినం చాలా మంది దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోయి, దేవుని ఇంటిని మర్చిపోయి ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగే వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని మాటకు లోబడకుండా దేవుని సహవాసాన్ని చేస్తూ కూడా ఇదిగో తన స్వభావాన్ని మార్చుకోలేని పరిస్థితి. కాకి నిజంగా నోవాహు కాకిని పంపడానికి ఒకవేళ తన ఉద్దేశం ఏదో మనం ఆలోచన చేసే ఆ ప్రియ దేవుని బిడ్డ, కాకి అనేకమైన పక్షులతో కలిసి ఉంది కదండి. పావురంతో ఉంది, నెమలితో ఉంది, చిలుకతో ఉంది, ఆయా పక్షులతో ఉంది. కాకి స్వభావం ఏమైనా మారుతుందేమో అనుకున్నాడు నోవాహు. కానీ స్వభావం మారుతుందని మారదు. మారాలంటే నోవాహు మారాలి కానీ కాకి మారదు కదండి. దేవుని సంఘంలో ఉంటాం కానీ ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో మనము కిటికీలకు కూడా బయటికి వెళ్ళిపోతున్నాం. కిటికీలకు బయటికి వెళ్ళిపోతున్నాం. కిటికీలకు లోక పాపమనే మరణంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాకి వెళ్ళిపోయింది, శవాలను వెతుకుతూ ఉంది. ఆ శవాల మీద పడి ఆ కాకి తింటూ ఉంది. మరలా తిరిగి రాలేదు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరితో తెలుసా అండి? ఒకసారి మనం యోబు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతారండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిందని ఎవరు అడుగుతున్నారని అపవాదిని అడుగుతున్నాడు. అపవాదిని నీవు ఎక్కడ నుండి వచ్చినావని యెహోవా అడిగితే అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు అటు తిరిగే వారు ఎవరండి? అపవాది సంబంధులు. దేవుని మందిరంలోనే ఉన్నాం కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళిపోతే ఇటు అటు తిరుగుతూ మరలా దేవుని మందిరము మనం మర్చిపోతాం. ఓడలోనే ఉంది. దాదాపు ఒక 10 నెలలకు పైగా ఆ కాకి ఓడలోనే ఉంది. ఓడలో ఆయా పక్షులతో సహవాసం చేసింది కానీ కాకి యొక్క స్వభావం మారలేదు. వదిలిపెట్టగానే కిటికీల నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇటు అటు తిరుగుతూ మరలా ఓడలోనికి రాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం బయటికి వెళ్ళిపోతే, ప్రభువుకు దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటి? మరలా కొన్ని దినములైన తర్వాత నోవాహు ఒక నల్లని పావురాన్ని విడిచిపెట్టాడు. కిటికీలో కూడా విడిచిపెడితే ఆ పావురము తన కాళ్ళు నీళ్ళ మీద మోపలేని పరిస్థితి ఉంది కనుక అది తిరిగి రాగా ఆ నోవాహు తన చెయ్యి చాపి ఆ పావురమును పట్టుకొని లోనికి తీసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో బయట ఉన్న పరిస్థితులు
తీసుకొని ప్రభువు దగ్గరికి నీవు రావాలని నీవు ఇష్టపడితే నీ ప్రభువైన యేసుక్రీస్తు చెయ్యి చాపి నిన్ను పట్టుకొని తన కౌగిలిలో భద్రపరచడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం తిరగడానికి ఇష్టపడతాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం పరుగు తీయడానికి ఇష్టపడతాం. ఈ లోక సంబంధమైన ఆరాటం, ఈ లోక సంబంధమైన పోరాటంలో మనం పరుగులు తీస్తూనే ఉన్నాం. మన సృష్టికర్త అయిన ప్రభువును మనం మర్చిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా కొన్ని దినములైన తర్వాత నోవాహు పావురాన్ని వదిలాడండి. మరలా నల్ల పావురమును కిటికీ గుండా వదిలితే ఆ పావురం వెళ్ళి మీరు 11వ వచనంలో చూసి ఆ పావురం బయటికి వెళ్ళి ఓలీవ కొమ్మను తీసుకొని ఆ పావురం కిటికీ గుండా లోనికి వస్తుంది. దేవుని బిడ్డ, నీవు దేవుని సంరక్షణలో ఉంటే ఇదిగో నీ కిటికీ గుండా మరణము రాదు. ఓలీవ కొమ్మ, మీరు 11వ వచనం చదువుతారండి త్వరగా. అమ్మా తాలి విడిచెను. సాయంకాలమున వచ్చినప్పుడు, అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఓలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఓలీవ చెట్టు ఆకు శాంతికి గుర్తు, సమాధానమునకు గుర్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. మన కిటికీల గుండా మరణం మన ఇంటిలోనికి రాదు. మన కిటికీల గుండా ఇదిగో సమాధానం వస్తుంది. మన కిటికీల గుండా శాంతి వస్తుంది. మన కిటికీల గుండా నెమ్మది వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఓలీవ చెట్టు శాంతికి, సమాధానానికి, ఓలీవ నూనె అభిషేకానికి, ఓలీవ చెట్టు చాలా సౌందర్యానికి గుర్తుగా కనబడుతుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఓలీవ చెట్టుకి ఇచ్చిన సౌందర్యాన్ని నీకు ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. నీ కిటికీ కూడా శాంతి దూత అయిన ప్రభువు రావాలి, సమాధానకర్త అయిన ప్రభువు రావాలి. ఇదిగో ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్న ప్రభువు నీ కిటికీకి ఒక శాంతి దూతగా, ఒక సమాధానకర్తగా, ఇదిగో ఒక తొగరు దారముగా కట్టబడితే ఎంత మాత్రము కూడా మరణం నీ కిటికీలకు ఎక్కదు, రాలేదు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇదిగో ప్రభు నిన్ను సంరక్షించాలని, ప్రభు నిన్ను కాపాడాలని, ఇదిగో ఒక కొత్త భూమిని, కొత్త నేలను, నీకు తుడిచివేయబడిన పరిశుద్ధపరచబడిన భూమిని ఆనాడు నోవాహు ఇచ్చిన దేవుడు నీవు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఓడలో ఉండగలిగితే, నీవు దేవుని సంరక్షణలోనే ఉండగలిగితే, దేవుని సన్నిధిని నీవు అనుభవించగలిగితే, నీ కిటికీ గుండా ఇదిగో పావురము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కిటికీ గుండా నీ ఇంటిలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు శాంతిని తీసుకొని వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ ఇంటిలోనికి సమాధానం తీసుకొని వస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ యజమానిగా, యజమానురాలిగా నీవు లోపల శక్తి అవసరం. దేవుని సన్నిధానంలో ప్రార్థించడం అవసరం. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక కుటుంబముగా ప్రభువుని సమీపించడం మనకి ఎంతైనా అవసరం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మన కిటికీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ఇంటి కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీలలో ప్రభు ఉండాలి.
ఆ కిటికీలకుండా ప్రభు ఆత్మ మన ఇంటిలోనికి రావాలి. ఈ లోక సంబంధమైనవి కాదండి. దేవుని సన్నిధిని మనం ఇంటిలో ఉండి అనుభవించగలగాలి. అలాంటి కిటికీలను మనం సిద్ధం చేసుకోవాలి. మన కుటుంబంలో క్రీస్తు ధూపం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆనాటి యెహోషువ బబులోను చెట్టుకు కొనిపోబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితులలో ఇదిగో నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడి వేసి అక్కడ ఉన్న యవనస్తులందరినీ చెరపట్టుకొని ఆ బబులోను పట్టణానికి తీసుకొని రాగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అక్కడ ఉన్న వారు దర్యావేషు 120 మందిని అధికారులను ఏర్పాటు చేసినప్పుడు అందులో ముగ్గురిని ప్రముఖులుగా ఏర్పాటు చేసి అందులో దానియేలు ఉన్నాడు. దానియేలు మీద చాలా మంది అసూయపడ్డారు. దానియేలు మీద నిందలు మోపుతూ ఉన్నారు. అయినా దానియేలు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు కాదు. ఒక శాసనాన్ని తీశారు. దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇదిగో 30 రోజుల వరకు ఏ రాజునైనా ఏ దేవతనైనా ఎవరు చేసుకున్నా ఏ విగ్రహాన్నైనా పూజించకూడదు, ప్రార్థించకూడదు అని ఒక శాసనాన్ని తీసి అది రాయించి దాని మీద ముద్ర వేయించారు. అని ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మరణానికి భయపడలేదు. ఒకవేళ చేసేవారు మరణము పాలు కావలసిందే, సింహము బోరులో వారు వేయవలసిందే అని ఆజ్ఞ జారీ చేశారు. కానీ ఎంత మాత్రము దానియేలు భయపడడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఏం చేశారో తెలుసా? ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దానియేలు ముందు మరణం ఉంది. ఇదిగో దానియేలు ముందు మరణం ఉంది. అయినా దానియేలు దేవుని సన్నిధానంలో తన ఇంటి పై గదికి వెళ్ళాడు. ఇదిగో కిటికీలు తెరుస్తూ ఉన్నాడు. మీరు 10వ వచనం ఒకసారి మీరు త్వరగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారండి. 10వ వచనం, ఇట్టి శాసనములు సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి ఇదిగో మరణ శాసనం ఎవరైనా ఈ 30 రోజులు ప్రార్థించినా, వారి దేవతలను పూజించినా, రాజును పూజించినా ఇదిగో వారు మరణము కావలసిందే అని శాసనము రాయబడిన దానియేలు తన ఇంటికి వెళ్ళి చేసినది. చదవమ్మా. అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ప్రార్థన కిటికీలు. దేవుని సన్నిధానంలో మరణం ఎదురుగా ఉంది. మరణం కిటికీలను పొంచింది. మరణం కిటికీలను ఎక్కుతూ ఉంది. కానీ దానియేలు దేవుని సన్నిధానంలో ఏదో ప్రకారం ప్రార్థన మాత్రమే చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మైకు ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మరణం మన కిటికీలను ఎక్కుతుంది. మనకంటే గొప్పవారు కనులు వండి, మన శ్రేయోభిలాషులు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంతతి, మనము ప్రేమించిన వారు ఇదిగో ఈ కరోనా కాటుకు బలైపోతూ ఉన్నారు. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మరణము ఎక్కడ నుండి వస్తుందో మనకు తెలియదు. మరణము ఏ రీతిగా మనకు సంభవిస్తుందో తెలియదు. అయితే నీ ఇంటి కిటికీలకు, నీ ఇంటి ద్వారబంధములకు నీవు ఎవరిని తొగరు భారము కట్టాలి. క్రీస్తు నీవు కట్టు
నీ ఇంటిలోనికి రావాలి. దేవుని సన్నిధానంలో ఇదిగో దానియేలు ముమ్మారు ప్రార్థించిన రీతిగా నీవు నేను ప్రార్థించాలి. మరణం దానియేలు ఏమీ చేయలేకపోయిందని కారణం ఏంటో తెలుసా? శాసనాన్ని మీరాడని దానియేలు తీసుకొని వెళ్ళి సింహపు బోనులో వేస్తే సింహాల నోట్లను మూసివేశాడు దేవుడు. సింహాల నోటిని మూసివేసి దానియేలు రక్షిస్తూ ఉన్నారు. దర్యావేషు సైతం ఇదిగో దానియేలు దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రియ దేవుని బిడ్డలారా దానియేలు దర్యావేషు రాజు ఒక శాసనాన్ని జారీ చేస్తున్నాడు. దానియేలు యొక్క ప్రార్థన మరణంలో నుండి జీవంలోనికి నడిపింది. దానియేలు వారు చేసిన ప్రార్థన ఇదిగో 70 సంవత్సరములు బబులోనులో ఉన్న తన యూదా ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఆశ్చర్యంలో ఉన్నారని దానియేలు వేదనతో దుఃఖంతో దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కోరేషుని లేపాడు. దేవుడు జెరుబ్బాబెలును లేపాడు. దేవుడు యెహోషువను లేపి మరలా కూల్చివేయబడిన ఆ యెరూషలేము దేవాలయమును కట్టడానికి దానియేలు ప్రార్థన కారణమైంది. ప్రియ దేవుని బిడ్డలారా హృదయమనే దేవాలయాలు ఎన్నో కూలిపోతూ ఉన్నాయి. హృదయమనే దేవాలయాలు పాడైపోతూ ఉన్నాయి. ఎంతో మంది క్రీస్తుని ఎరగని ప్రజలు, క్రీస్తును అంగీకరించని ప్రజలు ఎంతో మంది లోకములో ఉన్నారు. మనల్ని పాల్గొంటూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించకుండా ఈ లోక సంబంధమైన మరణాలు పొందుతూ ఉన్నారు. వారి నిమిత్తం భారం బాధ్యత నీకు నాకు లేదా? ఆనాడు పాడైపోయిన యెరూషలేము తిరిగి కట్టించడానికి దానియేలు ప్రార్థన ఇదిగో మునుపటి కంటే ఎక్కువ ప్రభావం ఆ యెరూషలేములో ఉండడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆనాడు అనేకులు చేసిన ప్రార్థన ఈ దినం మన జీవితాలలో ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మరణం కిటికీలు ఎక్కుతూ ఉందండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మామూలు ప్రజలారా, మీ గృహాలలోని మీరు ఆయా స్థలాలలోని ఈ మాటలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో మరణం మన కిటికీలను మన భారబంధనములను పొంచి ఉంది. ఏ సమయంలో ఏది సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మన ప్రభువైన యేసు క్రీస్తును ఆ ఎరుపు పొగరు దారమును ఆ ఎర్రని దారమును ఆ యేసు క్రీస్తును నీవు ధరిస్తా. ఇదిగో ఆ శాంతి దూత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీటిలోని నా ఇంటిలోకి మనం ఆహ్వానిస్తాం. ఏదో మన కిటికీలు ప్రార్థన కిటికీలుగా మన గృహం ప్రార్థన గృహముగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రానున్న ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనల్ని మన కుటుంబాలను మనం సంరక్షించుకోవడానికి ప్రభువును మనం సమీపిస్తాం. ఈ పరిశుద్ధ ఆదివారంలో వాక్యం విన్న మనందరూ ఒక్కసారి ఈ వాక్యాన్ని స్మరిస్తూ మనకు మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. తరలు కూర్చుందామండి. ప్రార్థన చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అయినా ప్రేమమైన ప్రేమ స్వరూపి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ వలన శవాలు కుప్పలుగా పడుతూ ఉన్నాయి. ఎంతో మంది మరణం పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
మరణము మా కిటికీలో ఎక్కుతూ ఉండగా, ఇదిగోనైనా ఎర్రని ధారమైన మిమ్మల్ని మేము ధరించుకొని పరిశుద్ధాత్మతో మేము సహవాసము చేస్తూ అనుదినము అనుక్షణమునైనా ప్రార్థించే వారముగా మీరు మమ్మల్ని సిద్ధపరిచేందుకు వందనాలు. మా కిటికీలో కూడా మీరు ప్రవేశించాలి. మా కిటికీలో కూడా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, శాంతి రావాలి, సమాధానం రావాలి, నెమ్మది రావాలి. నైనా మమ్మల్ని చూస్తే మరణం పారిపోవాలి. ఆ రీతిగానైనా మమ్మల్ని, మా కుటుంబాలను, మా ప్రాంతంలో మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం బిడ్డలందరూ వాక్యానుసారంగా జీవించగలిగే ఆత్మను ప్రతి బిడ్డకు మీరు దయచేసి, మీ మందిరంలో చేరిన బిడ్డలు, గృహాలలో ఉండి నైనా ఈ వాక్యాలు విన్న బిడ్డలందరినీ నైనా ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందగలరు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము.